మరునాడు ఉదయం 9ంటికి టాక్సీ మాట్లాడుకుని పోకారాకి బయలుదేరాం. నేను బస్సులో వెళదామనే అన్నాను. దారిలో కనిపించే అద్భుత దృశ్యాల్ని తనివితీరా ఆస్వాదించాలంటే టాక్సీ అయితేనే మంచిదని, మనకు నచ్చిన చోట ఆగి కొంత సమయం గడిపి ముందుకు సాగొచ్చని చెప్పాడు శివానంద్. దారిలో కనిపించిన గ్రామాలను చూస్తే నేపాల్ ఎంత పేద దేశమో అర్థమైంది. ఎటు చూసినా బీదరికమే. మట్టి గోడలతో కట్టిన ఇళ్ళు, పైన రేకులు కప్పిన ఇళ్లే ఎక్కువగా కనిపించాయి. 200 కిలోమీటర్ల దూరం. రోడ్డు కొన్ని చోట్ల సరిగ్గా ఉండదని, పోకారా చేరటానికి 6 గంటలు పట్టొచ్చని చెప్పాడు డ్రైవర్. తొందరేమీ లేదు, మెల్లగానే పోనివ్వమని చెప్పాడు శివానంద్. 1 గంట కావస్తూ ఉండగా, భోజనానికి ఎక్కడ ఆపమంటారు? ఇక్కడ మంచి హోటళ్లు ఉంటాయి. మాలాంటి వాళ్ళు తినే పాకా హోటళ్లు ఉంటాయి అన్నాడు డ్రైవర్. పాకా హోటళ్లలో ఏం దొరుకుతాయి? భోజనం రుచిగా ఉంటుందా అని అడిగాడు శివానంద్. పాకా హోటల్ అంటే నిజానికి హోటలు కావు సార్. రోడ్డు పక్కన ఇళ్లున్న కొంతమంది ఈ దారింట వెళ్లే ప్రయాణికుల కోసం ఇంటి భోజనం వండి పెడతారు. వేడివేడిగా అన్నం, పప్పు, కూర వడ్డిస్తారు. చేపల కూరో చికెనో కావాలనే వాళ్లకు అవి కూడా వడ్డిస్తారు. హోటళ్లతో పోలిస్తే చాలా చౌకగా దొరుకుతాయి సార్. ఎక్కువగా పేదవాళ్లే ఇలాంటి పని చేస్తుంటారు. 10 మంది పొట్ట నింపి ఆ సంపాదనతో తమ పొట్ట నింపుకోవాలని ఆరాటపడే బడుగు జీవులు తప్ప లాభాల కోసం ఆశపడేవాళ్ళు కాదు సార్ అన్నాడు. అటువంటి వాళ్ళ మీద అతనికి అపారమైన సానుభూతి ఉందనిపించింది. నీకు తెలిసిన పాకా హోటల్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్దాం పదా అన్నాడు శివానంద్. ఉంది సార్, వసుధ నడిపే హోటల్. పేరుకు తగ్గట్టే చాలా సహనం ఆమెకు. భర్త లేడు. కూతురు పుట్టిన 2 ఏళ్లకే యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పట్నుండి బతుకు తెరువు కోసం ఈ మార్గాన్ని ఎన్నుకుంది. డబ్బులు లేని వాళ్ళకి కూడా దయగా అన్నం పెట్టే తల్లి. అదేంటో కానీ కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి సార్ అన్నాడు. మరో 10 నిమిషాల్లో ఓ ఇంటి ముందు ఆపాడు. ఇల్లు కాదు, 2 గదుల పాక. ఓ గదిలో 2 బల్లలు, 4 ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి. ఎవరో తినేసి వెళ్లిన కంచం చుట్టూ ఏగులు ముసురుతున్నాయి. నేను కుర్చీలో కూర్చుంటూ ఆ ఎంగిలి కంచం వైపు అసహ్యంగా చూశాను. డ్రైవర్ ఇబ్బందిగా నవ్వాడు. పనోళ్ళు లేరు కదా సార్, పాపం వీళ్లే పనులన్నీ చేసుకోవాలి అంటూ వసుధ అంటూ కేకేస్తాడు. కో అంటూ ఓ స్త్రీ మరో గదిలోంచి బయటకొచ్చింది. ఆమె వయసు 33, 35 ఉండి ఉంటుంది. తెల్లగా బొద్దుగా ఉంది. డ్రైవర్ని చూడగానే విశాలంగా నవ్వింది. ఆమె నవ్వు చాలా అందంగా ఉంది. కస్తో చా అంది. అతను జవాబుగా మలాయ్ సంచయ్ చా అన్నాడు. ఎంగిల్ ప్లేట్ల వైపు చూపిస్తూ ఏదో అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ ఆ కంచం తీసి బయట ఉన్న సిమెంట్ తొట్టి దగ్గర పెట్టేసి వచ్చింది. అతను ఆమెతో మాట్లాడి, చేపల కూర ఉందట సార్, బంగాళదుంపలు బఠానీలు కలిపి వండిన కూర కూడా ఉందట, ఏం చెప్పమంటారు అన్నాడు. నాకు ఆ ఎంగిలి కంచం చూడగానే ఆకలి చచ్చిపోయింది. ఓ గాజు సీసాలో పెట్టిన బిస్కెట్ల వైపు చూపించాను. శివానంద్ మాత్రం భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. ఆమె లోపలికెళ్ళి ఓ కంచంలో అన్నం, పప్పు, బంగాళదుంప కూర పెట్టి అతనికిచ్చింది. కొన్ని ఈగలు ఇప్పుడు అతని చుట్టూ మోగసాగాయి. వాటిని కచ్చిప్తో తోలుకుంటూ అతను మెల్లగా తింటున్నాడు. ఆ భోజనం ఎలా ఉందో తెలియదు కానీ అతని మొహం చూస్తే ప్రతి ముద్దని అపురూపంగా అమృతంలా ఆస్వాదిస్తూ తింటున్నాడనిపించింది. నేను లోపల కూర్చుని తినొస్తాను సార్, బసుద వండిన చేపల కూర తిని చాలా రోజులైంది అన్నాడు డ్రైవర్. అతను లోపలికెళ్ళగానే అతని వెనకే వెళ్ళిందామే. లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. అతనేదో గుసగుసగా అంటున్నాడు. ఆమె కిరికిలా నవ్వుతుంది. రామ్రరీ ఖాను హోలా అంటుందామె. తిండికి సంబంధించి ఏదో అంటుందని అర్థమైంది. శివానంద్ భోజనం ముగించి కంచాన్ని సిమెంట్ తొట్టె దగ్గర పెట్టి అక్కడే చేయి కడుక్కుని వచ్చాడు. కొద్దిసేపటికి డ్రైవర్ కూడా తేన్చుకుంటూ వచ్చి మా కొద్ది దూరంలో ఉన్న బల్ల మీద కూర్చుని మా అనుమతి తీసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు. మీరు తినలేదు కానీ చేపల కూర ఎంత రుచిగా ఉండిందో, నోట్లో వేసుకుంటే చాలు వెన్నెలా కరిగిపోయే చేప. వసుధ చేతిలో అమృతం ఉంది సార్ అన్నాడు. ఇలా కస్టమర్లని తెచ్చినందుకు నీకేమైనా కమిషన్ ముడుతుందా అని అడిగాడు శివానంద్. రెక్కల కష్టం మీద బతుకుతున్న ఆడది, నాకెందుకు సార్ కమిషన్? కడుపు నిండా అన్నం పెడుతుంది చాలు, డబ్బులిస్తానంటే తీసుకోదు. చాలా మంచిది సార్ అన్నాడు ఆ పొగడ్త తన గురించే అన్నట్టు మురిసిపోతూ. అప్పుడే లోపల నుంచి 14 ఏళ్ల పిల్ల ఎంగిలి కంచం చేత్తో పట్టుకుని మా ముందు నుంచి వెళ్ళి సిమెంట్ తొట్టి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని కంచాల్ని తోమసాగింది. ఆ అమ్మాయి వేసుకున్న జాకెట్ ముందు వైపు లూజ్గా ఉన్నట్టుంది.
మేము ఎత్తుగా ఉన్న చోట కూర్చుని ఉండటం వల్లననుకుంటాను తను కొద్దిగా వంగినప్పుడల్లా ఎదుగుతున్న మంచు ముద్దల్లాంటి స్తనద్వయం కనిపిస్తుంది. నేను చూపు తిప్పుకున్నాను, కానీ డ్రైవర్ వాటివైపు ఆబగా చూడటం గమనించాను. ఆ అమ్మాయి కడిగిన కంచాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయే వరకు డ్రైవర్ సిగరెట్ పొగని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, చాలా అందమైన పిల్ల సార్, పేరు అమూలిక, అంటే అమూల్యమైంది అని అర్థం. దీని బాబే బతికుంటే అది రాజకుమారిలా బతికేది. ఇప్పుడు దీని బతుకు తలుచుకుంటే నాకే జాలేస్తూ ఉంటుంది సార్ అన్నాడు. ఇక బయలుదేరదామని సైగ చేశాను. అప్పుడేనా? బాగా ఎండగా ఉంది కదా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. లోపల గదిలో మంచం ఉంది, లోపల చిన్న వంటగది కూడా ఉంది. ఆ పిల్ల వంటగదిలో పడుకుంటుంది, మీకేమీ అడ్డుండదు అన్నాడు. అతను చెప్తున్నదేమిటో నాకు అర్థం కాలేదు. అతను గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టు, రేటేమీ ఎక్కువ కాదు సార్, మొగుడు లేని ఆడది కదా, మీ డబ్బుకి తగ్గ సుఖాన్నిస్తుంది అన్నాడు. అవసరం లేదు అన్నాడు శివానంద్. అతను మరింత ముందుకు జరిగి, దాని కూతురు కావాలనా? 14 ఏళ్ల పచ్చి అందం, కొద్దిగా కష్టమైనా సరే బసుదని ఎలాగోలా ఒప్పిస్తాను. ఏటొచ్చి దానికి 2 మీరు చెల్లించాల్సి వస్తుంది అన్నాడు. యుద్ధభూమిలో కాళ్ళు చేతులు తెగి రక్తాలు కారుతున్న మనుషుల ఆక్రందనల మధ్య, తలకాయలు తెగ్గొట్టబడిన మొండాల మధ్య, గుట్టలుగా పడి ఉన్న శవాల మధ్య కూర్చుని ఉన్నంత అసహనానికి లోనే లేచి నిలబడ్డాను. వారానికో బేరమైనా తగలకపోతే ఈ తల్లి కూతుళ్ళు ఎలా బతుకుతారు సార్? రోజుకో 2కో 4కో అన్నం పెట్టడం వల్ల వాళ్ళకు ఏం మిగులుతుందని ఆలోచించండి అన్నాడు. మేము వద్దంటున్న విషయం అర్థమైనట్టుంది. వసుధ బయటకొచ్చి తిన్నదానికి ఎంతివ్వాలో చెప్పింది. శివానంద్ ఆమెకు డబ్బులిచ్చాక వీడ్కోలు పలుకుతున్నట్టు, నమస్తే, శుభయాత్ర అంది చేతులు జోడించి. ఒళ్ళమ్ముకున్నంత మాత్రాన అభిమానాన్ని అమ్ముకోలేదన్న ధీమా ఆమె కళ్ళలో. అమూలికని పిలవమని డ్రైవర్తో చెప్పాను. అతను కేక వేయగానే లోపల నుంచి ఆ పిల్ల బయటకొచ్చి వాళ్ళమ్మ పక్కన నిలబడింది. జేబులోంచి 2000 తీసి ఆ పిల్ల చేతిలో పెట్టాను. వసుధ ఏదో కోపంగా అంది. నాకు అర్థం కాలేదు. మేము టూరిస్టులు వేసే బిచ్చం మీద బతకతలుచుకోవటం లేదు. ఆకలితో చావనైనా చస్తాం కానీ అడుక్కుని మాత్రం తినం. మీకు డబ్బుందని మమ్మల్ని అవమానపరచటం సబబు కాదు అంటుంది వసుధ. బదులుగా తనేమి ఇవ్వకుండా మీరు 1,00,000 ఇచ్చినా తీసుకోదు సార్ అన్నాడు డ్రైవర్. నేను పరాయి వాళ్లకు ఇవ్వటం లేదు, నా అక్క కూతురికి ఇస్తున్నానని చెప్పు అన్నాను. డ్రైవర్ ఆమెతో నేపాలీ భాషలో ఏదో చెప్పాడు. ఆమె కొన్ని క్షణాలు నా వైపు కళ్ళార్పకుండా చూసింది. ఒక్క ఉదుట్న నా ముందుకొచ్చి నా చేతుల్ని లాక్కుని ముద్దు పెట్టుకుంది. మేరో బాయి అంటూ కన్నీరు పెట్టుకుంది. అక్కడి నుంచి పోకారా చేరటానికి 1.5 గంట పట్టింది. దారిలో నేపాల్లో వేళ్లూనుకుపోయిన వేశ్యావృత్తి గురించి శివానంద్ వివరించాడు. నేపాల్ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశం. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో దాని స్థానం 143. మామూలుగానే నేపాలీ అమ్మాయిలకు ఈ వృత్తిలో డిమాండ్ ఎక్కువ. ప్రతేడూ దాదాపు 2,000 మంది అమ్మాయిల్ని బ్రోకర్లు నేపాల్ సరిహద్దుల్ని దాటిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూరి అమ్మాయిల్ని డబ్బు ఆశ చూపి ఈ వృత్తిలోకి దింపుతుంటారు. కాఠ్మండులో, పొఖారాలో, మసాజ్ పార్లర్ల ముసుగులలో నేపాలీ అమ్మాయిల చేత వ్యాపారం చేస్తుంటారు అన్నాడు. కొన్ని నిమిషాల మౌనం తర్వాత, ఇందాక ఆ 14 ఏళ్ల పిల్ల మన వైపు తిరిగి కూర్చుని కంచాలు కడిగింది గమనించావా? కస్టమర్లని ఆకర్షించే టెక్నిక్ అది. రెచ్చగొట్టి వ్యాపారం పెంచుకునే మార్గాల్లో అదొకటి. ఇతను ఆ పిల్ల తల్లిని ఒప్పిస్తాననటం కూడా అందులో ఓ భాగమే. నా ఉద్దేశంలో 2-3 ఏండ్ల క్రితమే ఆ పిల్లని వ్యాపారంలోకి దింపి ఉంటారు అన్నాడు. డ్రైవర్కి అనుమానం రాకూడదని వాళ్ల పేర్లు ఉచ్చరించకుండా చెప్తున్నాడని నాకు అర్థమైంది. అంత చిన్నపిల్లనా అన్నాను నమ్మలేనట్లు చూస్తూ. 20 ఏళ్ల క్రితం ఈ వృత్తిలోకి దిగే ఆడపిల్లల సగటు వయసు 14 నుంచి 16 వరకు ఉండేది. 10 ఏళ్ల క్రితం అది 12 నుంచి 14కు పడిపోయింది. ఇప్పుడు అది 10-12 మధ్య ఉండి ఉంటుంది. ఆడపిల్ల వయసు ఎంత తక్కువగా ఉంటే ఫ్లేష్ ట్రేడ్లో అంత ఎక్కువ డిమాండ్ అన్నాడు. నోట్లో ఎవరో చేదు విషం కొమ్మరిస్తున్నట్టు మనసంతా వికలమైంది. పొఖారా చేరుకున్నాక ఫేవా లెక్కి చుట్టుపక్కల ఉన్న లాడ్జీల్లోంచి చౌకగా దొరికే లాడ్జీని ఎన్నుకుని అందులో లగేజ్ పెట్టి మొదట ఫేవా చేరుకుని చూడటానికి వెళ్ళాం. చాలా పెద్ద చెరువు, లేత నీలిరంగుతో ద్రవరూపంలో ఉన్న నీలి వజ్రంలా మెరుస్తూ చెరువు. రేపు సాయంత్రం వరకు మనం ఎన్ని ప్రదేశాలు చూడగలమో చూసేద్దాం. ఎల్లుండి మనం హిమాలయ పర్వతాన్ని ఎక్కబోతున్నాం అన్నాడు శివానంద్. బోటు అద్దెకు తీసుకుని చెరువు మధ్యలో ఉన్న వరాహి గుడికి వెళ్ళాం. వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి గుడి.
తిరిగి వస్తున్నప్పుడు నీళ్లలో కనిపిస్తున్న మంచుకొండల ప్రతిబింబాలు చూపిస్తూ, ఇవి అన్నపూర్ణ ఫిష్ టెయిల్ పర్వతాల శిఖరాగ్రాలు అన్నాడు శివానంద్. ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు. ఫిష్ టెయిల్ పర్వతం మీద నుంచి ఎర్రటి గోళంల లేచే సూర్యుని చూడటం గొప్ప అనుభవమని చదివాను అన్నాడు మళ్ళా. లేక్ ఒడ్డున నిలబడి దూరంగా తల ఎత్తుకు నిలబడిన మంచు పర్వతాన్ని తనివితీరా చూశాం. దాని శిఖరం చేపతోక ఆకారంలో ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందట. నేపాలీలు దాన్ని మచ్చపుచ్చరే అంటారట. దానిమీద శివుడు కొలువుంటాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం. వీళ్ళకిది పవిత్రమైన పర్వతం, అందుకే దీన్ని ఎక్కడాన్ని ప్రభుత్వం నిషేధించింది అన్నాడు శివానంద్. శివానంద్ నా పక్కన ఉండటం వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. వయసులో పెద్దవాడు కావటం, హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటంతో పాటు ప్రయాణానికి ముందే అవసరమైన సమాచారాన్నంతా సేకరించాడు కాబట్టి నాకు గైడ్లా సహాయపడుతున్నాడు. సాయంత్రం మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేశాం. పర్వతారోహణకు అవసరమైన సామగ్రిని కొన్నాం. నా కోసం ఉన్నితో అల్లిన స్వెటర్, గ్లోవ్స్, తలకు క్యాప్, ట్రేకింగ్కి పనికొచ్చే బూట్లు, ట్రేకింగ్ స్టిక్స్, నీళ్ల బాటిల్, నీళ్లు శుద్ధి చేయటానికి అవసరమైన క్లోరిన్ మాత్రలు కొన్నాను. ఒక జెర్కిన్, మొహానికి చుట్టుకోవటానికి మఫ్లర్ కూడా కొన్నాను. శివానంద్ మాత్రం ట్రేకింగ్ బూట్లు, స్టిక్, వాటర్ బాటిల్ తప్ప ఏమీ కొనలేదు. చలికి తట్టుకోవాలంటే స్వెట్టర్లు, జెర్కిన్లు అవసరం అనిపించడం లేదా మీకు? లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అన్నాను. శివానంద్ నవ్వాడు. ఈ ఆసనాలు, ప్రాణాయామం శరీరాన్ని శీతోష్ణ పరిస్థితులకు చలించకుండా దృఢంగా తయారు చేయటానికేగా. పర్లేదు, నేను తట్టుకోగలను అన్నాడు. నేను బలవంతం చేసి అతని చేత స్వెట్టర్, గ్లోవ్స్ కొనిపించాను. మరునాడు ఉదయం 5ంటికే నిద్రలేపాడు. నాతో పాటు ఓ అరగంట ధ్యానం చేసి 5:30కు పైకెళ్దాం అన్నాడు. అతని తృప్తి కోసమని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నా. నిన్న పడుకోబోయే ముందు రహస్య ప్రేమికురాలి నుంచి వచ్చిన మెసేజ్ గుర్తొచ్చింది. ప్రేమానుభవం చాలా అద్భుతమైన అనుభూతి. నా ప్రతి కణంలో, ప్రతి క్షణంలో, ప్రతి శ్వాసలో నువ్వే నిండిపోయి ఉన్నావు. నాకు నీ గొంతు వినిపిస్తుంది. నీ ఊపిరి వెచ్చగా తగులుతుంది. నిన్ను నేను మిస్ అవుతానేమోనని భయపడ్డా. లేదు, నువ్వు నాలోనే ఉన్నావు అని రాసింది. ప్రేమిస్తే కవిత్వం దానికదే వస్తుందేమో. ఆమె ఎవరూ తెలియకున్నా ఆమె పంపే మెసేజెస్ చదవటం ఓ వ్యసనంలా మారింది. అందమైన ప్రేమ కవిత్వాన్ని ఇష్టపడిన వాళ్ళుంటారా? శిరీష గుర్తొచ్చింది. రహస్య ప్రేమికురాలు పంపే మెసేజెస్ని ఇష్టపడుతున్నానని తెలిస్తే ఏమంటుందో. ఈరోజు ఎట్లాగైనా తనతో మాట్లాడాలనుకున్నాను. సాయంత్రం ఫోన్ చేయాలి. చైతన్య ఎలా ఉందో? తను రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తుంటానని చెప్పింది. కానీ తన నుంచి ఫోన్ వచ్చి 2 రోజులు దాటింది. కష్టం మీద 2 నిమిషాలు కూర్చుని ఇక నా వల్ల కాక లేచాను. శివానంద్ ధ్యానం పూర్తయ్యాక ఇద్దరం లాడ్జీ 2వ అంతస్తు పైనున్న మిద్దె మీదకి వెళ్ళాం. అప్పటికే అక్కడ చాలామంది తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ధవళకాంతితో మెరుస్తూ కనువిందు చేస్తుంది మచ్చపుచ్చరే. మెల్లగా తూర్పు దిక్కు నారింజ రంగులోకి మారసాగింది. పాల సముద్రంలో కుంకుమ పువ్వు కలిపినట్టు ఉందా పర్వతమిప్పుడు. దాని వెనుక నుంచి ఎర్రటి బంతిలా సూర్యుడు మెల్లగా పైకి పాకటం ఆరంభించాడు. తూర్పు ఆకాశం కుంకుమ చల్లినట్టు ఎర్రబడింది. ఫిష్ టెయిల్ పర్వతం మీద మెల్లగా జారుతున్న గులాబీ దుప్పటిలా. దీన్ని మించిన రమణీయ దృశ్యం మరొకటి ఉండదనిపించింది. అల్పాహారం సేవించాక మంచు పర్వతాన్ని ఎక్కటం కోసం అవసరమైన గైడ్ని వెతుక్కుంటూ షేర్పా మొనాస్టరీకి వెళ్ళి వాకబు చేశాం. ఓ వారం ఆగితే అన్నపూర్ణ హిమాలయ ట్రెక్కింగ్ గ్రూప్ ఒకటి బయలుదేరుతుందని, డోర్జీ షేర్పా దానికి గైడ్గా వ్యవహరిస్తాడని తెలిసింది. డోర్జీ షేర్పా ఎక్కడుంటాడో కనుక్కొని అతన్ని కలుసుకున్నాం. అతని వయసు 30కి అటు ఇటుగా ఉండొచ్చు. 5 అడుగుల 3 అంగుళాల పొడవు, బక్కపల్చటి శరీరం, చిన్ని కళ్ళు, వెడల్పాటి మొహం, టిబిటన్ల మాదిరి వస్త్రధారణ. అతను మా వైపు పరిశీలనగా చూసి తల పంకించాడు. ఇంతకుముందు ఎప్పుడైనా పర్వతారోహణ చేశారా అని హిందీ, ఇంగ్లీష్ కలగలిపిన భాషలో అడిగాడు. మా ఇద్దరికి ఇదే మొదటి అనుభవం అని చెప్పాం. మొదట మీ శరీరాలు విపరీతమైన చలిని కూడా తట్టుకునేలా దృఢపరచుకోండి. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. మీ ఊపిరితిత్తులు బలపడేలా ఈ వారం రోజులు శ్వాసక్రియను నియంత్రించే సాధన చేయండి. సూర్యు నుంచి వెలువడే కిరణాల వల్ల కూడా ఆరోగ్యం పాడు కావచ్చు. మీరు అధిక శ్రమను తట్టుకోగలిగి ఉండాలి. చాలా కఠినమైన దారి ఎక్సర్సైజులు చేయండి. అన్నిటికంటే ముఖ్యం మానసిక బలం. మళ్ళా కిందికి రావటానికి 12 రోజులు పడుతుంది. ఇన్ని రోజులు మంచు వాతావరణాన్ని తట్టుకోగలమన్న నమ్మకం ఉంటేనే ట్రెక్కింగ్ గ్రూప్లో చేరండి అన్నాడు.
నేను కొద్దిగా జంకిన మాట మాత్రం వాస్తవం. శివానంద్ నాలోని భయాన్ని పసిగట్టినట్టున్నాడు. షేర్పాతో మేము రేపటి నుండే పర్వతారోహణకు బయలుదేరదామనుకున్నాం. మీరు వారం వరకు సమయం ఉందన్నారుగా. ఈ వారం రోజులు మా శరీరాల్ని, మనస్సుల్ని ట్రేడింగ్కి అనుకూలంగా సమాయత్తపరుచుకుంటాం. మా పేర్లు నమోదు చేసుకోండి అన్నాడు. డోర్జీ షేర్పా కళ్ళు మరింత చిన్నవి చేస్తూ నవ్వాడు. నాదో సలహా. దగ్గరలోనే ఒక మోనాస్టరీ ఉంది. బౌద్ధ సాంప్రదాయాల పరిచయం కోసం అక్కడ 5 రోజుల కోర్సు నిర్వహిస్తారు. అందులో చేరండి. పర్వతారోహణకు అది మీకు బాగా ఉపకరిస్తుంది అన్నాడు. అతనికి ధన్యవాదాలు తెలిపి అతను సూచించిన బౌద్ధారామం చేరుకున్నాం. చాలా విశాలమైన ప్రాంగణం, రకరకాల చెట్లతో, పూల మొక్కలతో శోభాయమానంగా ఉంది. 5 రోజులు పూర్తిగా బౌద్ధారామంలోనే గడపాలని చెప్పారు. ఎంత రుసుము కట్టాలో కనుక్కొని కట్టేసి సాయంత్రం లగేజ్తో సహా అందులో చేరిపోయాం. పడుకోవటానికి పెద్ద హాల్, దాదాపు 25 మందికి అక్కడే బస. దుప్పట్లు, దిండ్లు ఏవీ లేకుండా నేల మీదే పడుకోవాలి. కాళ్ళకు చెప్పులు కూడా వాడకూడదు. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏ పనులు చేస్తూ ఉన్నా మనసులో మాత్రం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఉదయం 4ంటికే లేపి అరగంట సేపు ఆసనాలు నేర్పిస్తారు. తర్వాత మెడిటేషన్, 1 గంట వ్యాయామం. అల్పాహారం సేవించాక బుద్ధుని బోధనలకు సంబంధించిన ప్రవచనాలు వినాలి. గదిలోనో చెట్ల కిందనో కూర్చుని ఎక్కువ సమయం ధ్యానముద్రలో గడపాలి. ఆ 5 రోజుల కోర్సు పూర్తయ్యేసరికి నాకు ప్రాణాయామం పట్టుపడింది. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించటం వచ్చింది. ధ్యానంలో కూర్చుంటే వేరే ఆలోచనలేమీ రావటం లేదు. ఎవరూ గుర్తుకు రావటం లేదు. ధ్యానం ముగిశాక దేహమంతా తేలికైపోయిన భావన. నేనక్కడ ధ్యానం యొక్క ప్రాధాన్యత గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బుద్ధునికి, మహావీరునికి జ్ఞానోదయమైంది కఠోరమైన ధ్యానం వల్లనే. మహావీరుడు ఏకంగా 12 సంవత్సరాలు మెడిటేషన్లో గడిపాడట. జైన మతంలో ధ్యానం అనేది మనల్ని మనం తెలుసుకోవటానికి, మోక్ష సాధనకి ఒకే ఒక మార్గం. హిందూయిజంలో ధ్యానం, ధారణ, సమాధి అనే 3 అంచెలున్నట్లే బౌద్ధంలో కూడా ధ్యానం, భావన, సమాధి అని ఉన్నాయి. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం కలుగుతాయని బుద్ధుడు చెప్పాడు. ఆత్మజ్ఞానాన్ని అతను విపాసన అన్నాడు. కోరికలు, ద్వేషం, అజ్ఞానం అనేవి మనిషిని దహించే 3 అగ్నులు. వీటిని ఆర్పుకోగలిగిన మనిషి నిర్వాణం పొందుతాడని, తద్వారా దుఃఖహేతువుల్ని జయిస్తాడని బౌద్ధం చెప్తుంది. మొనాస్టరీలో గడిపిన 5 రోజుల్లో నేను చాలా నేర్చుకున్నాను. మొదట క్రమశిక్షణ నేర్చుకున్నాను. మనం శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుందని తెలుసుకున్నాను. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం ఎలానో తెలుసుకున్నాను. మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేనితో అనుబంధం మనసుకు తృప్తినిస్తుందో అదే చివరికి మన దుఃఖానికి, అశాంతికి హేతువవుతుంది. తినే ఆహారాన్ని అనుభూతి చెందుతూ తినటం నేనక్కడే నేర్చుకున్నాను. ఆ భోజనం నా ప్లేట్లోకి రావటానికి పంట పండించే రైతు కాణించి ఎంతమంది శ్రమించారో గుర్తుకు తెచ్చుకుని ప్రతి ముద్దని ఓ వరంలా, అమృతంలా భావిస్తూ తినడం. బతికే కాదు, ప్రతి భోజనం కూడా ఒక ఉత్సాహమే. బాధ సాపేక్షం. మనం ఎలా స్పందిస్తున్నామనే దాన్ని బట్టే బాధ మనల్ని బాధిస్తుంది. ఏకాంతంగా ఉండటం, మౌనంగా గడపటం మనసుకి ప్రశాంతనిస్తాయి. ఏ సుఖమైనా, ఆనందాన్నిచ్చేదైనా కొన్నాళ్లకు విసుగు పుట్టిస్తుంది. శాశ్వత ఆనందాన్ని కలిగించేది ఆత్మజ్ఞానం ఒక్కటే. మా గ్రూప్లో మొత్తం 8 మందిమే ఉన్నాం. అందరికీ ఈ ట్రెక్కింగ్ మొదటి అనుభవమే. 2 అమెరికా నుంచి వచ్చిన టూరిస్టులు, 2 కోల్కతా నుంచి, పూణే నుంచి వచ్చిన జంట ఒకటి. పెళ్ళయ్యి 1 ఏడాది కూడా కాలేదట. పర్వతారోహణ అంటే ఆ అమ్మాయికి ఎక్కువ ఇష్టమని చెప్పాడతను. మా లీడర్ డోర్జీ షేర్పా మమ్మల్ని చిన్న వ్యాన్లో ఫేడి వరకు తీసుకెళ్ళి అక్కడ దిగి మా ట్రెక్కింగ్ బ్యాగ్లు భుజాలకు తగిలించుకుని మెల్లగా నడవసాగాం. షేర్పా మా ముందు నడుస్తున్నాడు. అతని పాదాలు, పిక్కలు గమనించావా? పర్వతారోహణ అలవాటైన జాతి కదా. దానికి అనుకూలంగా జరిగిన నిర్మాణం. ఎంత సునాయాసంగా గాల్లో తేలుతున్నంత హాయిగా నడుస్తున్నాడో చూడు అన్నాడు శివానంద్. మా గ్రూప్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి చాలా ఉత్సాహంగా నడుస్తుంది. ఆమె బ్లూ జీన్స్ ప్యాంట్లో నిమ్మకాయ రంగు టీషర్ట్ని టక్ చేసింది. సన్నగా, నాజూగ్గా ఉంది. ఆమె పేరు ఆంచల్. తన భర్తతో ఏదో మాట్లాడుతూ మధ్య మధ్యలో కిలకిలా నవ్వుతుంది. వాళ్లకు వెనక్గా నేను, శివానంద్ నడుస్తున్నాం. అడవి మధ్యలోంచి నడక. కొండ నిటారుగా ఉండటం వల్ల ఎక్కడం కష్టంగా అనిపించింది. 1 గంట తర్వాత ఏటవాలు దారి కనిపించింది. 3 గంటల పర్వతారోహణ తర్వాత చదునుగా ఉన్న నేల కనిపించింది. మరో 1 గంట నడిచాక దాంపస్ అనే గ్రామాన్ని చేరుకున్నాం.
అప్పటికే నా కాళ్ళు పీకుతున్నాయి. నీరసం అనిపిస్తుంది. మా గైడ్ షెర్పా తప్ప అందరి పరిస్థితి అలానే ఉంది. అంచల్ వెనకబడిపోయింది. దీనంగా తన భర్త వైపు చూస్తూ అతని భుజాన్ని ఆసరాగా చేసుకుని మెల్లగా నడుస్తుంది. చాలా అందమైన గ్రామం. అక్కడి నుంచి మంచు పర్వతాలు అతి సమీపంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవి అన్నపూర్ణ పర్వత సానువులు, ఫిష్ టెయిల్ పర్వతం, ధవళగిరి పర్వతం. తాంపస్ గ్రామం సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉందని షెర్పా చెప్పాడు. ఇక్కడి నుంచి సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయని కూడా చెప్పాడు. ఇక్కడ గురుంగ్ జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారట. అక్కడి ఓ కుటుంబం నిర్వహిస్తున్న చిన్న హోటల్లో భోజనం చేశాం. ఆకలితో పాటు కొంత అలసట తీరాక అందరం అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతూ ఓ గంట గడిపేశాం. చీకటి పడే లోపల రాత్రికి బస చేయాల్సిన పోతన గ్రామం చేరుకోవాలని షెర్పా తొందర పెట్టాడు. మళ్ళా మెల్లగా నడక సాగించాం. రెండు వైపులా దట్టంగా పెరిగిన దేవదారు, వెదురు, భోజపత్ర చెట్లతో పాటు పైన్, హెమ్లాక్ వృక్షాలు, జలపాతాలు, చేతులు చాచి ఆహ్వానిస్తూ వెండిలా మెరుస్తున్న మంచు పర్వత శిఖరాలు, చెట్ల మీద మురిపిస్తూ ఎరుపు తెలుపు రంగు పూలు, నేపాల్ జాతీయ పుష్పమటాది, రకరకాల పక్షులు కూడా కనిపించాయి. నేనెప్పుడూ చూడని పక్షులు, పసుపచ్చ ముక్కులతో వింత శబ్దాలు చేసే పక్షులు. సూర్యాస్తమయ సమయం. చివరి కిరణాలు పర్వత సానువుల మీద పడి అనంత సౌందర్యాన్ని కళ్ళ ముందు పరుస్తున్నాయి. యతి అనబడే వింత మంచు మనుషులు ఉంటారని విన్నాను. మీరెప్పుడైనా చూసారా? షెర్పాని ఆంచల్ అడిగింది. షెర్పా నవ్వాడు. యతి? మేము హిమ్ మానవ్ అంటాం. పల్లెటూర్లలో ఇప్పటికీ యతి గురించి కథలుగా చెప్పుకుంటారు. కానీ ఎడ్మండ్ హిల్లరీ హిమాలయాల మీద 10 నెలలు గడిపాడు. అతనికి మంచు చిరుత కానీ యతి కానీ కనిపించలేదు. ఆ తర్వాత సంభాషణ యతి అంటే ఏమిటి అనే దాని మీదకి మళ్ళింది. అబామినబుల్ స్నోమెన్ అన్నాడు సదానంద్. రాక్షసాకారాల్లో ఉండే హేయమైన మంచు మనుషులట. పోతన గ్రామం చేరుకునేటప్పటికే చీకటి పడింది. బాగా చలిగా ఉంది. వేడివేడిగా అల్లం టీ తాగాం. కట్టెల మంట చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ భోజనాలు ముగించాం. రాత్రి వేడి నీళ్ళ బాటిల్ని కౌగిలించుకుని నా స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నా. పగలంతా పడిన శ్రమ వల్లనేమో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. సూర్యోదయాన్ని చూడాలని ఉదయం 5ంటికే నిద్రలేపారు. ప్రతి సూర్యోదయం కొత్తగా అనిపిస్తుంది. ఇది నిన్నటి సూర్యుడు కాదు, నిన్నటి ఆకాశం కాదు, నిన్నటి రంగుల పోహలింపు కాదు. రోజుకో సౌందర్య రాశిని చూస్తున్నట్టు ఇది నాకు కొత్త అనుభవం. షెర్పా చెప్పినప్పుడు నమ్మలేదు. సూర్యోదయాన్ని ఒకసారి చూస్తే చాలుగా, ఏ రోజైనా అదే దృశ్యం కదా అనుకున్నాను. కాదు, సూర్యుడు రోజుకో చీర కట్టుకుని రకరకాలుగా సింగారించుకుని విహారానికి బయలుదేరుతున్నట్టు రోజుకో కొత్త అందం, రోజుకో కొత్త అనుభూతి. మళ్ళా ప్రయాణం. కొన్ని గంటలు కొండ ఎక్కాక కిందికి దిగే దారంట నడిచి సస్పెన్షన్ బ్రిడ్జిని చేరుకున్నాం. దాన్ని దాటాక మరికొంత నడక తర్వాత లాండ్రుంగ్ గ్రామం చేరుకున్నాం. సాయంత్రం కావటం వల్ల చలి విపరీతంగా ఉంది. గాలి రయ్యన వీస్తుంది. వేడివేడి అల్లం చాయ్ తాగిన వెంటనే ఆంచల్ కక్కుతుంది. తలనొప్పిగా ఉందని షెర్పాతో చెప్పి అక్కడే కూర్చుండిపోయింది. మనం ఎత్తుకెళ్లే కొద్దీ మీకు అసౌకర్యం మొదలవచ్చు. 3000 మీటర్ల ఎత్తు దాటాం కాబట్టి రేపటి నుండి రోజుకు 500 మీటర్లు ఎత్తు దాటి ప్రయాణం చేయవద్దు. దానివల్ల మీ శరీరం మరింత ఎత్తుకు వెళ్ళటానికి సిద్ధపడుతుంది అన్నాడు షెర్పా. మరో 2 రోజులు ప్రయాణించి గాండ్రుంగ్ గ్రామం చేరుకున్నాం. అప్పటికే అందరం బాగా అలసిపోయాం. ఓ రోజంతా విశ్రాంతి తీసుకోకుండా ఒక్కడుగు కూడా వేయలేమని చెప్పాం. ఆ ఊర్లో ఉండిపోవటానికి షెర్పా ఒప్పుకున్నాడు. అన్నపూర్ణ పర్వత సానువులు, మచ్చపుచ్చరే పర్వతం అతి సమీపంగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఊరు చూడటానికి వెళ్ళారు. శివానంద్ కూడా వాళ్లతో పాటే వెళ్ళాడు. బయటికి వెళ్లే ఓపిక లేక నేను గదిలోనే పడుకున్నాను. 24 గంటల పూర్తి విశ్రాంతి తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలైంది. ఎముకలు నమిలేస్తున్న తెల్లపులిలా చలి. మార్గం దుర్గమంగా మారసాగింది. ఎన్ని మలుపులో! 100 అడుగులకో మలుపులా పాము మెలుకలు తిరిగినట్టు చుట్టూ దట్టమైన అడవి. ఉదయం 9 నుంచి నడుస్తున్నాం. సమయం 11 కావస్తుంది. నాకు శోష వచ్చేలా ఉంది. అందరికంటే వెనకబడ్డాను. శివానంద్ డోర్జీ పక్కన నడుస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. మడమ దగ్గర కాలు బెడికినట్టయింది.
నిల్చున్న చోటే కూర్చుండిపోయాను. ఎవరి ధ్యాసలో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. 2 నిమిషాలు కూర్చున్నాక లేచి నిలబడ్డాను. దూరంగా వాళ్ళు కనిపిస్తున్నారు. కొద్దిగా వేగంగా నడిస్తే అందుకోగలననుకున్నాను. కానీ కాలు నొప్పి వల్ల ముందుకు కదలలేకపోతున్నాను. ఓ మలుపు తిరిగినట్టున్నారు. వాళ్ళు కనిపించటం లేదిప్పుడు. పంటి బిగున నొప్పిని భరిస్తూ నేను మలుపు తిరిగాను. కనుచూపు మేరలో వాళ్ళ జాడ కనిపించలేదు. కానీ లీలగా మాటల శబ్దం వినిపిస్తుంది. మరీ దూరం వెళ్ళి ఉండరనిపించింది. మరో 4 అడుగులు వేసి ఆగిపోయాను. అక్కడ దారి 2గా చీలి ఉంది. మాటలు వినిపిస్తాయోమోనని చెవులు రెక్కించాను. గాలి వీస్తున్న శబ్దం తప్ప ఏమీ వినిపించటం లేదు. వాళ్ళను అందుకోవాలంటే ఎటుకెళ్లాలో తెలియటం లేదు. పెద్దగా అరిచాను. కొన్ని క్షణాలు ఆగి మళ్ళా అరిచాను. ఎవరైనా నా గొంతు విని వెనక్కి వస్తారన్న ఆశతో 5 నిమిషాలు ఎదురు చూశాను. ఎవ్వరూ రాలేదు. మెల్లగా వెన్నులోకి జెర్రిపోతులా పాకుతూ భయం. ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళను అందుకోవటం కష్టమవుతుందనిపించింది. ఒక దోవను ఎంచుకుని నడవసాగాను. పావుగంట సేపు కొండ ఎక్కాక దోవ పల్లంగా మారింది. నడుస్తుంటే జారుడు బల్ల మీద కిందికి జారుతున్నట్టుంది. మరో పావుగంట నడిచిన మనుష్య సంచారమే కనిపించలేదు. భయంతో నాలుక పిడచకట్టుకుపోయింది. నీళ్ళ సీసా ఎత్తి 2 కుక్కలు నీళ్లు తాగాను. మళ్ళా నడక. కిందికి కిందికి. నీరసం, భయం. జర్రున జారి పెద్దగా అరుస్తూ పడిపోయాను. దాదాపు 100 అడుగులకు పైగా కిందికి జారి ఉంటాను. ఇలా జారుతూ లోయలో పడిపోయి చచ్చిపోవటం ఖాయం అనుకున్నాను. చదునైన నేల వచ్చినట్టుంది. జారటం ఆగిపోయింది. ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. లేవలేకున్నాను. అరవటానికి కూడా ఓపిక లేదు. కింద మంచు చల్లటి నిప్పులా కాలుస్తుంది. నాకు తెలుసు, మంచులో ఇలానే కొన్ని గంటలుంటే బిగుసుకుని చచ్చిపోతానని. రక్తం గట్టి అవయవాలు పనిచేయవని. నిస్సహాయంగా చూశాను. చుట్టూ అడవి తప్ప నా మొర ఆలకించే వాళ్లే కనిపించలేదు. కాళ్ళు చేతులు మొద్దుబారుతున్న భావన. కళ్ళు మూసుకున్నాను. నేను దేన్ని సాధించాలని వచ్చానో అది సాధించకుండానే అర్ధాంతరంగా చనిపోబోతున్నాను. ఇంతేనా బతుకంటే? దీనికోసమా ఇంత ఆరాటపడతాడు మనిషి? కక్షలు, ద్వేషాలు, కోపాలు, ఇష్టాలు, అయిష్టాలు. ఎలాగో చనిపోతాడని తెలిసినా మనిషికెందుకీ స్వార్థాలు, మోసాలు, క్రూరత్వాలు? బతికినన్నాళ్ళు దయగా ప్రేమగా బతకొచ్చుగా. నాకు స్పృహ తప్పుతుందని తెలుస్తుంది. స్పృహ తప్పుతుందా లేక ఊపిరిపోతుందా? చెంపలకు ఏదో వెచ్చగా తగిలితే కళ్ళు సగం తెరిచి చూశాను. ఏదో జంతువు నా మొహానికి దగ్గరగా. దాని నాలుక పొడవుగా ఉంది. నోట్లోంచి చొంగ కారుతుంది. మంచు పర్వతాల మీద ఎలుగుబంట్లు ఉంటాయని విన్నాను. నా మెడ కొరికి చంపేయబోతుందన్న భయంతో గుండె ఆగనంత పనైంది. కళ్ళు విప్పార్చి చూశాను. ఎలుగుబంటు కాదు, కుక్క. నాలుకతో నా మొహాన్ని నాకుతుంది. మధ్య మధ్యలో నా చుట్టూ తిరిగి మొరుగుతుంది. నేను బతికే ఉన్నానన్న ఆనందం, బతకాలన్న కోరిక. అతి కష్టం మీద లేచి కూర్చున్నాను. నేను లేవటం చూసి కుక్క తోకాడిస్తూ పెద్దగా మొరగసాగింది. ఎక్కువసేపు స్పృహ తప్పి ఉండదు. కాళ్ళు చేతులు చలికి మొద్దుబారాయి తప్ప పాడైపోలేదు. చేతులతో కాళ్ళని చేతుల్ని వేగంగా రుద్దాను. రక్త ప్రసరణ సాధారణ స్థాయికొచ్చింది. లేచి నిలబడిపోయి తూలిపడ్డాను. కుక్క నా చుట్టూ తిరుగుతూ పెద్దగా మొరగసాగింది. ఓపిక తెచ్చుకుని మెల్లగా లేచి నిలబడ్డాను. కుక్క ముందుకు కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి తోక ఊపుతుంది. కుక్క ఉందంటే ఇక్కడెక్కడో మనుషులుండి ఉంటారన్న ఆశ. దాని వెనుక నడవసాగాను. మరికొంత దూరం వాలికి నడిచాక సమతలంగా ఉన్న ప్రదేశం వచ్చింది. చెట్ల మధ్య ఒక చోట లోపలికి దారి ఉంది. కుక్క దానిలోకి వెళ్లటం గమనించి దాన్ని అనుసరించాను. దూరంగా చెక్కతో చేసిన చిన్న ఇల్లు లాంటిది కనిపించి ప్రాణం లేచొచ్చింది. దానికి తలుపు లేదు. అడ్డు పెట్టడానికి వీలుగా చెక్క పలక ఒకటి పక్కకు జరిగింది. కుక్క లోపలికెళ్ళి నా వైపు చూసి మురగసాగింది. మనుషులెవరైనా బయటికి వస్తారని ఇంటి ముందు నిలబడ్డాను. ఎవరూ రాలేదు. నేనే లోపలికి వెళ్ళాను. ఖాళీగా ఉంది. సామాన్లేవీ లేవు. చాలా చిన్న గది. 4 వైపులా చెక్కలు పాతి గదిలా చేసుకున్నారెవరో. ఓ మూలలో ఎండు పుల్లలు గుట్టగా పడి ఉన్నాయి. ఇంటి మధ్యలో కట్టెలు కాల్చిన బూడిద పడి ఉంది. చుట్టూ ఒకసారి పరికించి చూసి నిస్సత్తువుగా కూర్చుండిపోయాను. కిందంతా మట్టితో అలికి ఉండటం వల్ల, చుట్టూ చెక్క పలకలుండటం వల్ల చలి కొద్దిగా తగ్గింది. ఆకలి వేయసాగింది. తినటానికి పనికి వచ్చేవేమీ అక్కడ కనిపించలేదు. కుక్క నా పక్కన ఆనుకుని కూర్చుంది. దాని ఒళ్ళు వెచ్చగా అనిపించింది. కూర్చునే ఓపిక కూడా లేక దాన్ని కౌగిలించుకుని పడుకున్నాను. నిద్ర పట్టేసినట్టుంది. లేచేటప్పటికి బాగా చలిగా అనిపించింది. పొద్దువాలే సమయం అయినట్టుంది. బయట ఎండ పల్చగా ఉంది.
లేచి చెక్క పలకని తలుపులా అడ్డంగా జరిపాను. గదిలో ఎండు పుల్లలు బూడిద ఉన్నాయంటే అగ్గిపెట్టె తప్పకుండా ఉంటుందన్న ఆశతో వెతికాను. దొరకలేదు. కట్టెలతో మంట రాచేయటానికి ప్రయత్నించాను. వీలు కాలేదు. బయట మంచు మీద జారిపడి స్పృహ తప్పినప్పుడు చావు తప్పించుకున్నా ఈ రాత్రి అడవి మధ్యలో చలికి దిక్కులేని చావు చావటం ఖాయమనిపిస్తుంది. షెర్పాతో కలిసి మా గ్రూప్ వాళ్ళందరూ నా కోసం వెతుకుతూ ఉంటారు. చీకటి పడే లోపల నన్ను కనుక్కుంటే బతికిపోతాను. లేదా ఈ చెక్క ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తిరిగొచ్చి వాళ్ళ దగ్గరున్న అగ్గిపుల్లలతో మంట రాజేస్తే బతుకుతాను. చీకటి చిక్కబడే కొద్దీ 2 రకాల ఆశలు అడుగంటసాగాయి. చలి విపరీతంగా ఉంది. ఎముక లోపలున్న మజ్జను కూడా వణికించేంత చలి. ఈ చెక్క గది కూడా లేకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి. కొన్ని గంటల వరకు ఈ గది నన్ను కాపాడవచ్చు. కానీ అర్ధరాత్రి దాటే లోపలే నేను ఈ గదిలోనే సమాధి అయిపోతాననిపిస్తుంది. చుట్టూ దట్టమైన చీకట్లు అలుముకున్నాయి. నాకు జంతువుల భయం కూడా వేసింది. కొద్దిగా నెడితే చాలు చెక్క తలుపు పడిపోతుంది. అడవిలో తిరిగే ఏ జంతువో లోపలికొచ్చి నన్ను తినేస్తానో. చావు భయం ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు. నా శరీరం చలికో లేక భయానికో పెనుగాలిలో చిగురుటాగులా వణకసాగింది. కుక్కని గట్టిగా వాటేసుకున్నాను. నిద్ర రావటం లేదు. ఒకవైపు ఆకలి, మరోవైపు చలి, ఇంకోవైపు మృత్యుభయం. కుక్క పొట్టలో తల దూర్చి కళ్ళు మూసుకున్నాను. ప్రియురాలిలా వెచ్చదనాన్నిస్తున్న కుక్క మీద కృతజ్ఞతాభావంతో మనసంతా ఆర్ద్రమైంది. ఇది నన్ను చెంపల్ని నాకి లేపి ఉండకపోతే శరీరమంతా అచేతనమై చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఆ సమయంలో నన్ను బతికించింది కూడా ఈ కుక్కే. అంత బాధలోని దాని మెడని కృతజ్ఞతతో ముద్దు పెట్టుకున్నాను. రేపుదయానికి బతికుంటానో లేదో నీకు మాత్రం రుణపడి ఉంటాను. ధన్యవాదాలు మిత్రమా, ఇదే నా చివరి వీడ్కోలు అనుకున్నాను. చలి వల్లనేమో ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. జంతువులు లోపలికి వస్తాయేమోనన్న భయంతో కూడా మేల్కొని ఉన్నానేమో. నా జీవితంలో అతి సుదీర్ఘమైన రాత్రి ఇదే. తెల్లారటానికి 1 గంట ముందనుకుంటా కళ్ళు మూతల పడ్డాయి. కుక్క పెద్దగా అరుస్తూ ఉండటంతో మెలకు వచ్చింది. అడ్డం పెట్టిన చెక్క తలుపు కింద పడిపోయి ఉంది. కుక్క దాన్ని నెట్టుకుని బయటికెళ్ళి ఉంటుంది. ఎండ పదునుగా అనిపించింది. చలి తీవ్రత తగ్గింది. వాచీలో సమయం చూసుకున్నాను. 8:30. అంటే దాదాపు 3 గంటలు నిద్రపోయి ఉంటాను. నిద్రపోయానా, నీరసంతో నిస్పృహతో మరోసారి స్పృహ తప్పానా? కుక్క అరుపులు మరింత పెద్దవైనాయి. ఇంటి బయటకొచ్చి చూశాను. కుక్క ఇంటికి దూరంగా దారిలో నిలబడి అరుస్తుంది. ఎవరో మనుషులో జంతువులో మాకు సమీపంగా తిరుగుతున్నారని అర్థమైంది. మనుషులేనా? మనుషులే అయితే ఎంత బావుంటుంది. ఆ దారంట పరిగెత్తి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాను. ఒకవేళ అది ఏదైనా జంతువైతేనో? కుక్క వెర్రెత్తినట్టు అరవసాగింది. ముందుకు పరిగెత్తి అరిచి మళ్ళా వెనక్కొచ్చి నిలబడుతుంది. నేను భయంగా దారింట చూశాను. మొదట డోర్చి షెర్పా మోహం కనిపించింది. అతని వెనకే పరిగెత్తుతున్నట్టు నడుస్తూ శివానంద్. అతని పక్కన ఎవరో కొత్త వ్యక్తి, నేపాలీ జాతీయుడు. అంతటి ఆనందం ఎప్పుడూ అనుభవించి ఉండను. ఇక ముందు కూడా నా అనుభవంలోకి రాకపోవచ్చు. నా శరీరంలోని ప్రతి కణం సంతోషంతో నృత్యం చేస్తున్న అనుభూతి. నేను ముందుకు కదిలే లోపల శివానంద్ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. అప్పటి వరకు నా గుండెల్లో ఎంత దుఃఖం గూడు కట్టుకుని ఉండిందో అదంతా ఒక్కసారిగా బద్దలై కన్నీళ్లుగా ప్రవహించింది. నిన్నిలా సజీవంగా చూస్తాననుకోలేదు. నిన్నంతా వెతికాం. మన గ్రూప్లో కొందరిని దగ్గరలో ఉన్న గ్రామానికి పంపేసి నేను, షెర్పా 2 అమెరికన్లు చీకటి పడే వరకు వెతికి ఆశ వదిలేసుకున్నాం. ఇదిగో ఇతని సాయం తీసుకుని మళ్ళా ఈ ఉదయం నిన్ను వెతకటానికి బయలుదేరాం. ఈ ప్రాంతంతో ఇతనికి బాగా పరిచయమని గ్రామస్తులు చెప్పారు. ఇతని వల్లనే చెట్ల మధ్యన ఉన్న ఈ దోవ గురించి తెలిసింది అన్నాడు శివానంద్. ఆ నేపాలీ అతనికి 60 ఏళ్ల వయసుంటుంది. నన్ను చూసి విజయగర్వంతో నవ్వాడు. అనంతమైన తృప్తితో నిండిన నవ్వు. నేనతని చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నా. 2 నెలల క్రితం వరకు ఈ చెక్కలతో చేసిన గదిలో ఓ సాధువు ఉండేవాడు. ఈ కుక్కే అతనికి తోడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అడవిలో దొరికేవేవో తిని మిగతా సమయమంతా కళ్ళు మూసుకుని ధ్యానంలో గడిపేవాడు. 2 నెలల నుంచి కనిపించడం మానేశాడు. బహుశా ఈ మంచులో ఎక్కడో సమాధి అయిపోయి ఉంటాడు. ఈ కుక్క మాత్రం తన యజమాని తిరిగొస్తాడని ఈ చోటుని అంటిపెట్టుకునే ఉంది. ఈ కుక్క అరుపులే నిన్ను రక్షించాయి. లేకపోతే ఇంకా ముందుకెళ్ళి వెతికేవాళ్ళం తప్ప ఈ దోవలోకి వచ్చేవాళ్ళమే కాదు అన్నాడతను హిందీలో. నా ప్రాణాన్ని కాపాడిన ఆ కుక్కని నాతో పాటు తీసుకెళ్లాలని ఉందని చెప్పాను. తన యజమాని కోసం ఇక్కడే ఎదురు చూస్తుంది తప్ప మనతో రాదు.
కావాలంటే ప్రయత్నించి చూడు అన్నాడా నేపాలి. నేను దాని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా నిమిరాను. అది కూడా సమాధానంగా నా చేతిని ప్రేమగా నాకింది. కొంత దూరం వరకు మాతో పాటే వచ్చి మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నేను ఎంత పిలిచినా వెనక్కు తిరిగి చూసి తోక ఊపింది తప్ప వెనక్కి రాలేదు. మా గ్రామంలోని కొంతమంది యువకులు ఆ ప్రయత్నం ఎప్పుడో చేశారు. చనిపోయే వరకు ఈ కుక్క ఇక్కడ కాపలా కాస్తూనే ఉంటుంది. సాధువు తిరిగొస్తాడని ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నాడు నేపాలి. మేము మిగతా సభ్యుల కోసం గ్రామానికి తిరిగి వెళ్తున్నప్పుడు నిన్నా దేవుడే రక్షించాడు అన్నాడు శివానంద్. దేవుడా అన్నాను అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. దేవుడంటే ఎక్కడో ఆకాశంలోనో స్వర్గంలోనో ఉండడు. నిన్ను కాపాడని కుక్కే దేవుడు. నిన్ను వెతకటంలో సాయపడిన ఈ నేపాలి కూడా దేవుడే. మోకాళ్ళ నొప్పుల వల్ల 6 నెలల నుంచి బయటికే కదలటం లేదట. నిన్ను వెతకటం కోసం తన నొప్పుల్ని కూడా లెక్క చేయకుండా వచ్చాడు. నిన్ను చలిబారిన పడకుండా తన చేతులడ్డు పెట్టి కాపాడిన ఆ చెక్కగది కూడా దేవుడే అన్నాడు. నాకు మొట్టమొదటిసారి దేవుడంటే ఏమిటో, దైవ భావనలోని ఆంతర్యమేమిటో అర్థం కాసాగింది.